హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం పొడి. కాకరకాయ కారం పొడి టేస్ట్ అయితే చాలా బాగుందండి. చేదు లేకుండా కమ్మగా ఉంది. ఈ విధంగా కారపొడిని ప్రిపేర్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. కాకరకాయలని శుభ్రంగా కడిగి ఈ విధంగా పలుచగా కట్ చేసుకోవాలండి. గింజలున్నా పర్వాలేదు. నేనైతే అరకిలో కాకరకాయలని తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి పలుచగా కట్ చేసి దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కాస్త సాల్ట్ను వేసి శుభ్రంగా కలిపి మెత్తగా పిండి తీసుకోవాలండి. కాకరకాయలని ఈ విధంగా పిండేసామనుకోండి, మనకి వేయించేటప్పుడు తొందరగా వేగుతాయి అన్నమాట. కాకరకాయలనే కదండి, దొండకాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు కూడా దొండకాయలను కూడా ఇదే విధంగా మనం ఉప్పు పసుపు వేసి పిండి తీసుకుంటే అవి కూడా తొందరగా ఫ్రై అవుతాయి. కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా పిండామనుకోండి, చేదు కూడా ఉండదు, తొందరగా కూడా ఫ్రై అవుతాయి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఈ విధంగా పిండి సెపరేట్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ కాకరకాయ ముక్కలను వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలను వేయించేటప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచండి ఒక 5 నిమిషాల పాటు. తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో ఉంచండి. చూడండి, కాకరకాయ ముక్కలు మాడిపోకుండా ఈ విధంగా ఉండేలా చూసుకుని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి సెపరేట్ చేసేసేయండి. కాకరకాయ ముక్కలు వేయించిన తర్వాత వాటిని సెపరేట్ చేసి అదే ప్యాన్లో గుప్పుడు కరివేపాకును వేసి వేయించండి. చూడండి, కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా క్రిస్పీగా అయ్యే విధంగా వేయించుకుంటే మనకి పొడి అనేది బాగుంటుందన్నమాట. కరివేపాకుని వేయించి తీసేసుకున్న తర్వాత ఆయిల్ని వేరొక గిన్నెలోకి సెపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పును వేసి వేయించండి. పల్లీలు పచ్చిశనగపప్పు వేయించి వాటిని తీసేసిన తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులను వేసి వేయించండి. వీటిని వేయించిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. దినుసులన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసి మనం ముందుగా వేయించిన కరివేపాకు, చిన్న పిక్క చింతపండు, 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ని వేసేటప్పుడు కాస్త చూసే వేసుకోండి, ఎందుకంటే కాకరకాయ ముక్కల్లో ఫస్ట్ మనం పసుపు సాల్ట్ వేసాం కదా. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కాకరకాయ ముక్కల్ని వేసి ఒక పాయ వెల్లుల్లి రేకలను కూడా వేసి కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత మరీ మెత్తగా మిక్సీ పట్టేయకండి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఆపుతూ మిక్సీ పట్టండి. బరగ్గా ఉంటేనే కాకరకాయ కారం పొడి బాగుంటుంది అండి. ఈ విధంగా పొడి పొడిగా అయ్యే విధంగా చూసుకోవాలి. మనం తినేటప్పుడు కాకరకాయ ముక్కలు పంటి కింద పడితే టేస్ట్ చాలా బాగుంటాయండి. మీరు కావాలంటే కాకరకాయ ముక్కల్ని ఎండబెట్టి కూడా పొడి చేసుకోవచ్చండి. కాకరకాయ కారపొడి రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుందండి, చేదు లేదు, కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంది. చిన్నపిల్లలేంటి ఎవరికి పెట్టినా కూడా అసలు కాకరకాయ పొడి అని అనుకోరండి. మనం చెప్తే తప్ప వాళ్ళకి అసలు తెలీదు. చేదు అనేది లేదు, కమ్మగా చాలా బాగుంది. మీరు కూడా ఓసారి పద్ధతులు ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు, వాళ్ళకు తెలియకుండానే తినేస్తారు. నిజంగా మా ఇంట్లో అయితే వాళ్ళకి తెలియకుండానే తినేసారండి టేస్ట్ బాగుందని. కరివేపాకు నువ్వుల పొడి అని మాత్రమే అనుకున్నారు. నేను చెప్తే తప్ప వాళ్ళు అసలు తెలుసుకోలేదు. నేను చెప్పినా కూడా వాళ్ళు నమ్మలేదు. కాకరకాయ అయితే చేదుగా ఉంటుంది కదమ్మా, చేదు లేదేంటి అని అన్నారు. నేను అప్పుడు వీడియో చూపిస్తేనే వాళ్ళు నమ్మారనమాట. ఈ విధంగా పొడిని ప్రిపేర్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే వేడివేడి అన్నంలో కాసంత నెయ్యి వేసుకుని తిన్నట్లయితే కూరలతో పని లేదండి, దీంతోనే తినేస్తారు. కాకరకాయ కారపొడిని మీరు కూడా ఓసారి పద్ధతిలో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకరకాయలు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేయకుండా ఎండలో పెట్టి కూడా పొడి చేస్తారండి, అలా కూడా పొడి బాగుంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.